ఈ క్రింది వానిలో ఎగబ్రాకే లేదా తీగ మొక్క ఏది? యువర్ ఆన్సర్ బఠానీ. ఈ క్రింది వానిలో అంచులు రంపపు ఆకారం గల ఆకులు ఏవి? యువర్ ఆన్సర్ మందార ఆకులు. ఆహార కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు? యువర్ ఆన్సర్ ఆకులు. ఈ క్రింది వానిలో వన్య జంతువు కానిది ఏది? యువర్ ఆన్సర్ కుక్క. సాలమండర్ అనేది ఇది ఒక ఉభయచర జీవి. ఈ క్రింది వానిలో ఉభయాహారులు కానిది? యువర్ ఆన్సర్ పులి. ఇది ఓన్లీ మాంసాహారం మాత్రమే. ఈ క్రింది వానిలో దుమికే జంతువు ఏది? కుందేలు. ఈ క్రింది వానిలో ఎగిరే పక్షులు కానిది? యువర్ ఆన్సర్ పెంగ్విన్. ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ ఏది? యువర్ ఆన్సర్ చైల్డ్ లైన్ 1098 1098. ఏ రాష్ట్ర ప్రజలు జొన్న రొట్టెలను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు? యువర్ ఆన్సర్ రాజస్థాన్. జీడి మామిడిలో తినదగిన భాగం ఏది? జీడి మామిడిలో పుష్పాసనం తింటారు. ఇది ఆక్సీకరణ నిరోధకంగా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. యువర్ ఆన్సర్ కుంకుమ పువ్వు సఫ్రాన్. ఈ క్రింది వానిలో మొక్కలలో తినదగిన భాగం గురించి సరికానిది ఏది? ఇక్కడ చూడండి, సరికానిది అని అడుగుతున్నారు. పనస విత్తనం అనేది సరికానిది. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఆహార పదార్థాలను వండటం వల్ల ఆహారం రుచిగా మెత్తగా ఉంటుంది. ఆహార పదార్థాలను వండటం వల్ల తొందరగా జీర్ణమవుతుంది. ఎక్కువగా ఉడికించడం వల్ల ఆహారంలోని పోషక పదార్థాలు పెరుగుతాయి. బెండకాయను వండకుండా తినవచ్చును. యువర్ ఆన్సర్ ఎక్కువగా ఉడికించడం వల్ల ఆహారంలోని పోషక పదార్థాలు పెరుగుతాయి అనేది తప్పు. ఎక్కువగా ఉడికించడం వల్ల పోషక పదార్థాలు అనేవి నశిస్తాయి. ఆహారపు అలవాట్ల గురించి ఈ క్రింది వానిలో సరికానిది ఏది? జలగ నీరు అనేది సరికాదు. జలగ రక్తాన్ని తాగుతుంది. ఆహార పదార్థాలు వండే విధానం గురించి ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ కుడుములు అనేది కాల్చరు. దీన్ని కూడా ఆవిరిలో ఉడికిస్తారు, అది ఆవిరి పడతారు. నెక్స్ట్, భూమిపై ఉన్న మొత్తం నీటిలో మంచినీటి శాతం ఎంత? యువర్ ఆన్సర్ 3%. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చ్ 22. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలో ప్రవేశపెట్టిన ప్రత్యేక నీటి గంట ప్రతిరోజు 3 సార్లు మ్రోగుతుంది. నీటి గంట మ్రోగే సమయాలు
గుర్తించండి. ఆన్సర్ 8:45కి ఒకసారి, 10:05కి ఒకసారి, 11:50కి ఒకసారి, 3 టైమ్స్. చక్రాల మీద నిర్మించబడిన ఇంటిని ఏమంటారు? కార్బన్. స్కిప్పర్ అనగా ఆన్సర్ పడవ నడిపే వ్యక్తి. సైకిల్లోని భాగం కానిది ఏది? పెడల్, సీటు, చైన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంజిన్ అనేది సైకిల్లో భాగం కాదు. సిఎన్జి ఫుల్ ఫామ్. యువర్ ఆన్సర్ కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. పెట్రోల్ బంకు వద్ద చేయకూడని పనులు జాబితాలలో లేనిది? పొగ త్రాగరాదు, సెల్ ఫోన్ మాట్లాడటం, ఇంజిన్ ఆఫ్లో ఉంచటం, వాహనంలో ప్రయాణికులు ఉండటం. ఇవేవి చేయకూడదు. యువర్ ఆన్సర్ వాహనంలో ప్రయాణికులు ఉండటం. మనం ముఖ కవలికల ద్వారా వ్యక్తపరిచే హావభావాలను ఏమంటారు? మనం ఇప్పుడు ఎక్కువగా వాట్సాప్ మెసేజ్లు ఎక్కువగా యూజ్ చేసేవే కదా, ఎమోజీలు. పూర్వకాలంలో ప్రజలు దూరంగా ఉన్నవారికి సమాచారాన్ని పంపడానికి ఉపయోగించే పద్ధతుల్లో లేనిది? డ్రమ్స్ వాయించేవారు, పొగను వేసి సమాచారం పంపించేవారు, రైలు ద్వారా ఉత్తరాలు పంపడం, అప్పటికి ఇంకా అవి డెవలప్ కాలే, మానవుల ద్వారా వర్తమానాలు పంపేవారు. సో లేనిది అన్నారు కాబట్టి రైలు ద్వారా ఉత్తరాలు పంపడం. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపడం. యువర్ ఆన్సర్ దృశ్య భావ వ్యక్తీకరణ, విజువల్ కమ్యూనికేషన్. వాగల్ డ్యాన్స్ అనేది కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియపరుస్తాయి. అది ఆన్సర్. ఈ క్రింది వానిలో ఇండోర్ గేమ్ ఏది? యువర్ ఆన్సర్ టుడో. మన ఫోన్లో ఆడతాంగా. మన జాతీయ క్రీడ ఏది? ఆన్సర్ హాకీ. ఆటగాళ్ల సంఖ్యకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది ఏది? యువర్ ఆన్సర్ త్రోబాల్. త్రోబాల్లో 9 మెంబర్స్ ఉంటారు. ఈశాన్యం అనగా ఈ 2 దిక్కుల మధ్య ప్రాంతం. యువర్ ఆన్సర్ తూర్పు, ఉత్తరం. చూసుకుంటే వా ఈ నై తెలుసు కదా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఈ రెండింటి మధ్య ఉన్నది ఈశాన్యం. పైకి నార్త్, కిందకి సౌత్, ఈస్ట్, వెస్ట్. వాళ్ళకి ఏమడిగారు? ఈశాన్యం అనేది నార్త్కి, ఈస్ట్కి అంటే ఉత్తరానికి, తూర్పుకి మధ్య ఉన్నది ఈశాన్యం. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి.